హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ట ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చిక్కుడికాయ మసాలా కర్రీ అయితే ఏ విధంగా వండుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి. ఎక్కువగా మనం చిక్కుడికాయ టమాటా వండుకుంటాం కదండి, అది కాకుండా కొంచెం మసాలా వేసుకొని వండుకుంటే చిక్కుడికాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. దీనికి ముందుగా మనం చిక్కుడికాయలను అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, చిక్కుడికాయలను నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ సీజన్లో మనకు చిక్కుడుకాయలు బాగా దొరకవు కదండి, అందుకని కొంచెం పసరు వాసన వచ్చినట్టు ఉంటాయి. అందుకని కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఉడకనివ్వాలండి. మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి కొంచెం ఉడికిన తర్వాత తీసివేయాలి. ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా చిన్న దాచిన చెక్క, 2 లవంగాలు. ఈ కర్రీకి మసాలా పెద్ద అవసరం ఉంటుందండి, కొంచెం మసాలాతోనే చాలా టేస్టీ కర్రీ తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. చిన్న అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లిపాయలు. ఈ కర్రీకి ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి, పెద్ద సైజువి. ఈ విధంగా కట్ చేసుకొని అయితే మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాన్ తీసుకొని బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదండి. ఇప్పుడైతే మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ని అయితే ఉల్లిపాయ మసాలా పేస్ట్ని అయితే వేపుకోవాలండి. ఇప్పుడైతే ఒక పెద్ద టమాటా ఒకటి మాత్రం వేసానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పెద్ద మగ్గనవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని వీటిని అయితే బాగా మగ్గనివ్వాలండి. చూడండి, పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నది కదా చిక్కుడుకాయలు. ఇప్పుడైతే ఈ టమాటా ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోతుందండి, మగ్గిపోతాయి. చిక్కుడుకాయలు టమాటా అన్నీ అయితే బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీటిని అయితే బాగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే స్పూనున్నర కారం అయితే వేసానండి. ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి, జీలకర్ర ధనియాల పొడి వేసాం ఫ్రెండ్స్. ఉప్పు వేయలేదు కదండి, ఆల్రెడీ కొంచెం చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు వేసాము, అది సరిపోదు కదా. కూరకు సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత చిక్కుడుకాయలో వాటర్ అంతా ఎగిరిపోయి చాలా అంటే దగ్గరగా అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే తయారైపోయిందండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కనుక ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.